హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పచ్చి మామిడికాయలని కడిగి తొక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు 2 కప్పులు, ఉల్లిపాయలు 2, సాల్ట్, ఆయిల్, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చివర్లో వేసుకోవచ్చు. ముందుగా మనం కుక్కర్లో కందిపప్పు కడిగేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ముందుగా ఉట్టిపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు ముందుగా వేయకూడదు. వేస్తే ముక్కలన్నీ కూడా తొందరగా గ్రైండింగ్ అయిపోతాయి కాబట్టి ముందుగా ఉట్టిపప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పులో ఇలా మెత్తగా మనకి ఉడికింది కదా, దీంట్లో మనం ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దీంట్లోనే ఇంకా మనం కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోవచ్చు. కొద్దిగా వాటరు. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. దీంట్లో సాల్ట్ సరిపడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి దీన్ని ఒక 4 విజిల్స్, 4 అవసరం లేదు, ఒక 1 లేదా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని గంటతోని కలపండి. పప్పు గుత్తితో రుబ్బకూడదు, ఎందుకంటే మామిడికాయ ముక్కలన్నీ నలిగిపోతాయి కాబట్టి. నెక్స్ట్ మనం దీన్ని పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా అయిన తర్వాత కళాయి పెట్టుకొని కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, చిన్న చిన్నగా తుంపి ఇలా వేసుకోవాలి. కొద్ది వేగుతుండగా వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు, దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ పొడి చివరగా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ పోపుని మంచిగా వేగేంత వరకు గంటతో కలపాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది పోపు. ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ఈ ఉడికించిన మామిడికాయ పప్పులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు మనకి రెడీ అయినట్టే. చివరిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఇది అన్నంలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది.